మామూలుగానా ప్రతి మనిషి దేవునికి పుట్టినవాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు. మళ్ళీ ఆడికి పోవాలా, ఆడికి దేవుని కాడికి పోవాలా. ఆడి నుంచి వచ్చినవాడు మళ్ళీ ఆడికే పోవాలా. నేను ఇంటికాడి నుంచి వచ్చినా మళ్ళీ ఇంటికి పోవాలా అన్నా. ఆడికి పోయినప్పుడు, దేవుని కాడికి పోయినప్పుడు 60 ఏండ్ల ఆయుష్ ఇచ్చి 6 అడుగులు ఇచ్చి 60 కేజీలు బరువు ఇచ్చి 60 కేజీలు రావడానికి కొన్ని వందలు లక్షల కేజీలు నీకు పెట్టి పెద్ద చేసినాడు. కాళ్ళు చేతులు ఇచ్చి ఎందుకు నా ఇచ్చింది? మంచి కోసమా చెడు కోసమా? దేవుడికి పుట్టినాడు దేవుళ్ళో బతకాలన్నా. కుక్కకు పుట్టిన చూడు కుక్కలా బతుకుతుంది, పశువు పుట్టింది పశువులో బతుకుతుంది, పక్షికి పుట్టింది పక్షిలా పుట్టింది అన్న. దేవుడికి పుట్టిన మనం కూడా దేవుళ్ళో బతకాలన్నయ్యా. అలా దేవుళ్ళో బ్రతకడానికి భూమి మీదకి పంపించినాడు. నువ్వు ఎక్కడ కానీ దేవుళ్ళో బ్రతకూడదు. దేవుళ్ళో బ్రతకడం అంటే ఇతరులను ద్వేషించడం, దేవుళ్ళో బ్రతకడం అంటే ఇతరులను ప్రేమించడం. యేసుప్రభు అందరిని ఏం చేసినాడు? ప్రేమించి తన ప్రాణం పెట్టినాడు. ఆయన ఎందుకు పెట్టాలి మనకు ప్రాణం? ఆయన ఎవరు మనకు ప్రాణం పెట్టడానికి? మామూలుగా నా తమ్ముళ్ళు అనుకున్నాడు, నా చెల్లెళ్ళు అనుకున్నాడు. వాళ్ళు తప్పులు చేస్తే పోనీలే పాపం తెలియకేదో చేశారు అని క్షమించాడు. మనల్ని తన ప్రాణం పెట్టి ఏం చేశాడు? రక్షించాడన్నా. మామూలుగా శిక్షించాలా, రక్షించాడు. పోలీసు వాళ్ళు మనకేమన్నా గలాసి నీళ్ళు ఇచ్చుంటారు ఎప్పుడన్నా? ఒక వాటర్ బాటిల్ కొనిచ్చుంటారా? ఏమీ పెట్టని ఒక పోలీసు తప్పు చేసి మనం ఎట్ట కొడతాడా? ఏ విధంగా కొడతాడా? మరి ఏమీ పెట్టని అతనికే, ఏమీ చేయని అతనికి అంతుంటే, ఆకాశము భూమి సమస్తాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు కొట్టడానా? రేపు లెక్క చెప్పదు దేవునికి. పాపం చేసాం కదా, మరి ఆ పాపాలు ఎలా పోతాయి? అందుకే యేసుప్రభువుని పంపించి పాపాలు పోగొట్టి 10 మందిని ప్రేమించండి రా, 10 మందిని దేవుని మార్గంలో నడిపించండి రా అని చెప్పి మార్గం చూపించాడు. మతం కదా అయింది. మార్గం చూపించి ఈ మార్గంలో నడుచుకోండి అని చెప్పాడన్నా. ఆ మార్గంలోకి వచ్చినా నేను. అందుకే సమస్తాన్ని వదిలిపెట్టి దేవుల్లో బ్రతకాలి. ఎందుకంటే మా ఇంటికి నేను పోవాలా. ఈ ఆస్తి నాది కావచ్చు, ఎంత వస్తున్నది కావచ్చు, అన్నిది నాది కావచ్చు, కానీ నేను తీసుకొని పోతానా? ఒకరోజు అంతా వదలొద్దు. వదిలిపోయేటప్పుడు ఎలా పోవాలంటే యేసు ప్రభువులో పోవాలన్నా, ప్రేమతో పోవాలా, 10 మంది దగ్గర మంచి అనిపించుకొని పోవాలా. అలా బతికితే, ప్రభువులో బ్రతికితే చనిపోయిన తర్వాత మరో బ్రతుకునా? ఇదో ఆ చెట్టుకు ప్రాణం ఉందే, దానికి కాసిన కాయకి గడ ప్రాణం ఉందే, కోసి ఆ మామిడికాయని కోసి ప్రాణం పోతుందే. కోస్తానే ప్రాణం పోతుంది కదా. ఇప్పుడు కాయకి పోతుంది. ఇప్పుడు గొర్రెను తలకాయ కోసి ప్రాణం పోతుంది, కాయకి ప్రాణం పోయిందే. ఆ ప్రాణం పోయిన కాయని తినేసినామా? ఆ ఇత్తనాన్ని అటు పారేసినామా? ఆ భూమిలో పడిందే, తిరిగి మళ్ళీ 4 రోజులకి ఏమైందినా? బతికిందే, మొలకెత్తిందే, మొక్కయిందే, మానైందే. అంటే చచ్చింది బతికిందే లేదా? నీకడ మరో బ్రతుకుందని చెప్పి ప్రకృతిలో పాఠం పెట్టినాడు నా దేవుడు. అర్థమైందే? యేసుప్రభుని చనిపోయిన తర్వాత ఎందుకు బతికిచ్చినాడు తెలుసా? ఆయనలో బ్రతికితే మిమ్మల్ని నేను బ్రతికిస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను. నా మాటిని పాపానికి దూరంగా ప్రభువుకు దగ్గరగా ప్రభు మార్గంలో నడుచుకోమన్నాడు. మత కులం లేదు నా మనకు. ఒకే దేవుడికి పుట్టిన పిల్లం మనమంతా అన్నదమ్ములం. వాళ్ళు ఇదో ఏమే మన చెల్లెలు, మన తమ్ముడు, మన పిల్లలు, మనమంతా కలిసిమెలిసి బతకాల. ఇది ఈ భూమి మీద జరగాల్సింది మన వల్ల. శాశ్వతం కాదు. గొడవలు, కొట్లాట్లు, రౌడీజాలు, గుండాయిజాలు ఏ పనికిరావు. అవన్నీ నరకానికి పోయేదానికి పనికొచ్చాయి. స్వర్గానికి పోవాలంటే ప్రభులో బ్రతకాలన్నా. చెప్పడం నా బాధ్యత నీకు కూడా. చాలా మంచి మాటలు అయ్యి. మరి నేను థ్యాంక్ యూనా. నేను అవన్నీ వదిలేసిన, లోక సంబంధమైనవన్నీ వదిలేసిన. ఆడుంటే డబ్బు వస్తుంది, ఆస్తి వస్తుంది, అంత వస్తుంది. చచ్చిపోతా నాకేమొస్తుంది? నరకం వస్తుంది. ఏ రోజైనా పోవాల్సిందే కదా. మరి సంపాదించుకోవాల్సిన డబ్బా నిన్న మనుషులు సంపాదించుకోవాలన్నా. సస్తే మోయడానికి కాదు, సస్తే మనం చస్తే ఏడసాలి 4 వచ్చి. అది సంగతి. ఓకేనే, చాలా సంతోషం.